భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత దేశంలో చాలామందికి అర్థం కాని విషయం, అసలు భారత్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ఎందుకు ప్రకటించారు అనేది ఇప్పటికీ చాలామంది రైజ్ చేస్తున్నారు క్వశ్చన్లు. అండ్ దానితో పాటు దేశం లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అసలు ఏం చెప్పారు డొనాల్డ్ ట్రంప్ భారత నాయకత్వానికి? ఏం చెప్పి కాల్పుల విరమణ ఆయన ప్రకటించారు? వీళ్ళు ఏం చెబితే ఒప్పుకున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఏం చెబితే భారత నాయకత్వం ఒప్పుకుంది. ఒప్పుకుంటే వీళ్ళు ప్రకటన చేయకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఎట్లా చేశారు? అంతగా వీళ్ళని గ్రిప్పులో పెట్టుకునే రహస్యం ఏంటి డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి దేశంలో ప్రముఖులు, ఓ మాజీ విదేశాంగ మన దేశ రాయబారుల దగ్గర నుంచి, ఆర్మీలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, మల్లికార్జున ఖార్గే దగ్గర నుంచి చాలామంది ప్రముఖుల వరకు అసలు ఏం చెప్పి ఇంత గ్రిప్లోకి పోయింది భారతదేశం? ఆయనకు రహస్యం ఏంటి? ఏదైనా కాల్పుల విరమణ అంటే ఏదో ఒకటి ఫేవర్ కనిపించాలి కదా. ఫేవర్ కాదు, ఏదో ఒకటి 2-3 పాయింట్లైనా కనిపించాలి కదా. అంటే పాకిస్తాన్కి అదిగో మేము ఐఎంఎఫ్ నుంచి ఇంకా డబ్బులు ఇవ్వం, లేకపోతే ఇంకొకటి ఇవ్వం, ఇచ్చినా కూడా పాకిస్తాన్ని లెక్కలు అడుగుతాం, కరెక్ట్గా ప్రజల ప్రయోజనాల కోసమే ఖర్చు పెడుతున్నారా లేకుంటే ఉగ్రవాదం కోసం ఖర్చు పెడుతున్నారని చెప్పి లెక్కలు అడుగుతామని చెప్పారా? లేదు ఇక ఉగ్రవాదం కాల్పులు ఉండవని చెప్పారా? లేదా పహల్గామ్లో 4 ఎవడైతే టెర్రరిస్టులు మన అమాయక టూరిస్టులను చంపేశారో ఆ 4 టెర్రరిస్టులు మేము మీకు పట్టిస్తామన్నారా? ఆ 4 టెర్రరిస్టులు ఎక్కడున్నారో మేము చెప్తామన్నారా? ఏం మాట్లాడినారంటున్నా నేను కాదు, మొత్తం దేశం అంతా అడుగుతూ ఉంది. ఆ రహస్యం ఏంటి? ఏమీ లేకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకున్న తర్వాత భారతదేశం తరపున అమెరికా అధ్యక్షుడు ప్రకటన ఎట్లా చేశారు? అసలు ఈ రహస్యం ఏంటో జనానికి అర్థం కావటం పిచ్చెక్కిపోతుంది. ఈ రహస్యం ఏంటి? టెర్రరిస్టులు వచ్చి వాళ్ళే చంపుతారు, వాళ్ళే డ్రోన్లు వేస్తారు, వాళ్ళే మిజైళ్ళు వేస్తారు, మనం దాన్ని మళ్ళీ తిప్పికొట్టినా, మళ్ళీ మనం ఇటువైపు నుంచి మనం ఎఫెక్టివ్గా మొదలుపెట్టినా, తీరాలు చూస్తే మళ్ళీ ఇంకెవరో వచ్చేసి కాల్పుల విరమణ ప్రకటన చేస్తారు. అమెరికా అధ్యక్షుడు చేసిన కాబట్టి మనం కనుక తలూపాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్కి ఆయన చేసినటువంటి ఫేవర్ ఏంది? కాల్పుల విరమణకు ఒప్పించేంత కీలకమైన విషయాలు ఇది ఏం ప్రభావితం చేశాయి భారత నాయకత్వాన్ని అన్న విషయం బహుశా ఎప్పటికీ భారతదేశ నాయకత్వం క్లారిటీ ఇవ్వదేమో. ఇప్పుడు ఇవ్వని వాళ్ళు ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడే ఇవ్వలేదు అంటే ఏ అంశాలు ప్రభావితం చేశాయి? కాల్పుల విరమణకు ఒప్పుకోవడమే కాకుండా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేసే అంత వాళ్ళ గ్రిప్పులోకి మనల్ని ఏ విషయాలు తీసుకెళ్ళాయి అన్న రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుందేమో. ఎవరి ఊహలకు వాళ్ళు ఊహించుకొని ఏదో ఒక అజంప్షన్ సోషల్ మీడియాలో అభిప్రాయం రూపంలో బయట పెట్టాల్సిందే. నాకు తెలిసి దేశ నాయకత్వం అయితే రహస్యం చెప్పేటట్లయితే కనిపించడం లేదు.